హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఏంటి బ్లాగ్స్ ఛానల్ ఈరోజు బ్లౌజ్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఈ రోజు అయితే అందరికీ యూజ్ అవ్వాలని చెప్పి నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఇది 44 సైజుది. నేను చాలా క్లియర్గా అన్ని టిప్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఒక్కసారి ఈ వీడియో చూస్తే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుట్టుకుంటారు. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. కటింగ్ అయితే చూద్దాం ఈ వీడియోలో. ఇది ఓన్లీ బిగినర్స్ కోసం అండి. బిగినర్స్ కూడా ఈజీగా ఎలా కుట్టుకోవచ్చు నేనైతే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మీరు ఏ సైజ్ అయినా సరే ఇదే మెజర్మెంట్స్ ఉంటాయండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఇది బిగినర్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను టిప్స్తో పాటు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరు మీ బ్లౌజ్ని ఒక్కసారి మీరు కుట్టేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్లు వస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మనం హైట్ అయితే తీసుకుందాం. ఇది పెద్ద సైజ్ కాబట్టి హైట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా 17 ఉంది. ఇప్పుడు 17 మనం హైట్ పెట్టాలంటే 18 తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మీరు ఇలాగా చూసి తీసుకోండి. మనం తీసుకున్న ఆది బట్టి ఉంటుంది. ఇలా ఎక్కువ సాగి తీస్తే సాగిపోతుంది కాబట్టి జస్ట్ సమానం పెట్టుకుని మీరైతే మెజర్మెంట్ తీసుకోండి. 40 సైజ్ అయితే మీకు 15 పెట్టుకుంటే సరిపోతుంది. ఈ 42 అయితే 16. అలాగే హైట్ బట్టి కూడా ఉంటారు. వెయిట్ హైట్ బట్టి మీరు అయితే తీసి తిరగేసేద్దాం. ఒకసారి ఇక్కడ ఖర్చు ఎక్కడికుందో మీకు కనిపించదు కాబట్టి నేనైతే ఇక్కడ ఆర్మల్ పెడుతున్నాను. మేము తిరగేసేవండి. ఇది మన ఎక్స్ట్రా ఖర్చులది. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు 22 వచ్చింది నాకు. 22 అంటే మొత్తం బ్లౌజ్ 44 చెప్పే 44. ఎక్స్ట్రా ఖర్చులు 1.5 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. అంటే క్లాత్ని బట్టి మీరైతే పెట్టుకోండి. చిన్న సైజ్ అయితే ఖచ్చితంగా 2 ఇంచులు అయితే పెట్టుకోండి. మనకు కొంచెం అటు ఇటు అయినా సరిపోతుంది. ఇంకా నడుము లూజ్ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందండి. ఇది 44 అయితే దీని సైజ్ వచ్చి 40 ఉంది. నడుము మీ నడుము ఎంత ఉందో నడుము మొత్తము ఇక్కడ మొత్తం అయితే కొలుచుకోవాలి. మీరు మొత్తం అంతా చూసుకోండి. మీరు ఊక్సుల పట్టి నుంచి కాజా పట్టి వరకు మొత్తం చుట్టూ నడుము ఎంత ఉందో కొలుసుకోవాలండి. అది చూస్తాము. ఇంకా మెడ పొడుగు చూద్దాం. బ్యాక్ నెక్ హైట్ 10. పెద్ద సైజు కాబట్టి మినిమం 10 ఉండాలి. ఇంకా చిన్న సైజు మీరు అనుకుంటే కనుక అంటే 40 లోపు అయితే 9 పెట్టుకోండి. 40 నుంచి అయితే 9.5 10 కూడా పెట్టుకోవచ్చు డీపు. మీకు అర్థమైంది కదండి. ఇది 44 సైజు తీసాను, లెంత్ తీసాను, నడుము లూజ్ కూడా తీసాము. మీరు తీసినప్పుడు ఇది ఇలా పెట్టుకుని తీసుకోవాలండి. మీరు ఇలా సాగి తీస్తే ఇంకా అలాగా పెరిగిపోతుంది, సైజు తేడా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ పొడుగు అయితే తీసుకుందాం. హ్యాండ్ పొడుగు 8 అంటే ఖర్చులతో కలుపుకుని 9 తీసుకోవాలి మనం. ఇంకా హ్యాండ్ లూజ్ మీ చేతిది కొలుసుకోండి. మీకు ఎంత వస్తే అంతే. 7.5 వచ్చింది. హైట్ కూడా అంతే. మీరు కొంచెం చిన్న సైజు పెట్టుకోవాలంటే చిన్నది పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, 6 పెట్టుకోవచ్చు, 7 పెట్టవచ్చు. హ్యాండ్ లూజ్ కూడా అంతే. మీ హ్యాండ్ ఎంత లూజ్ ఉందో కొలుసుకోండి, అంతే హ్యాండ్ లూజ్ అయితే పెట్టుకోండి. ఇంతే అండి, బేసిక్ అయితే ఇంతే. బ్యాక్ ఇవేనండి కొలతలు. ఈ తక్కువ కొలతలతో మనం అయితే బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు. మీకు షోల్డర్ కూడా నేను చెప్తాను ఎంత పెట్టుకోవాలి ఏంటి అని. ఫ్రంట్ నెక్ అయితే 7 అండి. ఫ్రంట్ నెక్ మీరు ఇలా చూసుకోవచ్చు. ఇక్కడ ఊక్సులు ఉంది కదా, దీని నుంచి స్ట్రైట్ తీస్తే ఫ్రంట్ నెక్ ఎక్కడ తీయాలో మీకు తెలుస్తుంది. 7 పెద్ద ఫ్రంట్ 7 ఉండాలండి. ఇంకా డీప్ కావాలంటే 7.5 కూడా పెట్టచ్చు. అంతకంటే డీప్ అయితే పెట్టుకోకూడదు. 6.5 7.5 దాకా పెట్టుకోవచ్చు సైజుని బట్టి. చిన్న సైజ్ అయితే 6.5 పెట్టుకోవాలి. 7 అంతే అండి మెజర్మెంట్స్. ఇంకా షోల్డర్ అంటారా, షోల్డర్ చూసుకోవచ్చు. మీకు సరిగ్గా కనిపించడానికి జూమ్ లో కూడా తీస్తున్నాం చూడండి. షోల్డర్ 2 వచ్చింది. అటు ఇటు ఖర్చులు పోతాయి కాబట్టి 2.5 షోల్డరు. తీసుకోవాలి. మొత్తం అయితే ఇది పెద్ద సైజ్ కాబట్టి
ఆరు ఆరు తీసుకోవాలండి షోల్డరు. 6.5 అంతకంటే అయితే పెట్టకూడదు, మళ్ళీ భుజాలు జారిపోతాయి. 6 సరిగ్గా సరిపోతుంది. మీకు ఇంకా వెడల్పుగా కావాలంటే 6.5, అంతకంటే డీప్ పెడితే భుజాలు అయితే జారిపోతాయండి. ఇంతే అండి ఇవే మెజర్మెంట్స్. ఇప్పుడు కటింగ్ చేసి అయితే నేను చూపిస్తాను. ఇది 1 మీటర్ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి. ఖచ్చితంగా 1 మీటర్ అయితే ఉండాలి. మీకు 40 సైజ్ అయినా 1 మీటర్ ఉండాలి. ఇప్పుడు హైట్ చూసాం కదండి, 17 కోటి కలిపితే 18. కాకపోతే ఇక్కడ కొంచెం నేను హైట్ అయితే తగ్గిస్తున్నాను. 17 తీసుకుంటున్నాను కాబట్టి 16 అయితే పెడుతున్నాను. 16 హైట్ పెడుతున్నాను కాబట్టి 1 ఇంచ్ కలుపుకోవాలి. మీరు ఎంత హైట్ కావాలనుకుంటున్నారో దానికి 1 ఇంచ్ అయితే కలుపుకోవాలి. కింద ఒక 1/4 ఇంచు, పైన ఒక 1/4 ఇంచు ఖర్చులోకి అయితే వెళ్తుంది కాబట్టి. మళ్ళీ ఈ చివర కూడా 17 సమానం రావాలండి, అందుకని చెప్పి ఇక్కడ కూడా తీసుకుంటున్నాను. దీన్ని అయితే ఒక గీత గీసేసుకోండి సమానంగా ఉండడం కోసం. ఇప్పుడైతే షోల్డర్ 6 తీసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇంకా మీరు 40 కంటే చిన్న సైజ్ అయితే అంటే 38 to 36 అయితే 5.5 తీసుకోండి. 40 నుంచి 40 అబోవ్ అయితే మీరు కనిపిస్తుందండి 6 పెట్టచ్చు. ఇంకా ఆమ్ డౌన్ 6.5. షోల్డర్ 6 తీసుకున్నారు కాబట్టి ఆమ్ డౌన్ 6.5 తీసుకోవాలి. ఒకసారి ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకోండి. చూడండి, నేను జూమ్ కూడా 6 ఉండాలి. చూస్తున్నారు కదా, ఇది షోల్డర్ 6, ఆమ్ డౌన్ 6.5 కంపల్సరీ తీసుకోవాలండి. మన షోల్డర్ ఎంత పెట్టుకుంటామో దానికంటే 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఆమ్ డౌన్ అయితే స్ట్రైట్ గా అయితే గీత గీసేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా సరిగ్గా 6.5కి మార్క్ పెట్టుకోండి, లేకపోతే ఎగుడు దిగుడు వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా సమానంగా గీసేసుకుందాం. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ అండి, ఈ సర్కిల్లో 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. అదే సంక రౌండ్ తీయడానికి. కనిపించలేదు, జూమ్ చేస్తాను. చెప్పు. ఇప్పుడు సంక రౌండ్ తీయడానికి 1.5 ఇంచ్ అయితే తీసుకోవాలండి. ఖచ్చితంగా 1.5 ఇంచ్ ఉండాలి. ఒకవేళ మీరు 40 కంటే చిన్న సైజ్ అయితే 1.5 తీసుకోండి. 40 నుంచి 1.5 అయితే కంపల్సరీ తీసుకోవాలి. దీన్ని అయితే స్ట్రైట్ గా తీసుకుని జస్ట్ ఇలాగా ఈ లైన్ ఇలా కలిపేసుకోండి, సరిపోతుంది. ఇలాగా దీనికి స్కేర్లు ఏం అవసరం లేదండి, జస్ట్ ఇలా కలిపేసుకొని సరిపోతుంది. ఇంకా నెక్ చెప్పాను కదండి, 10 పొడుగు 10 తీసుకోవాలి. ఇక్కడ నుంచి అయితే 10. మీకు ఇంకా డీప్ కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు, అది మీ ఇష్టం. డీప్ ఇష్టమైన వాళ్ళు అయితే ఇంకొంచెం డీప్ పెట్టుకోవచ్చు. 2.5 అయితే నేను నెక్ విత్ అయితే 2.5 తీసుకుంటున్నాను. కింద 3, పైన 2.5 తీసుకున్నామండి. పైన 2.5 తీసుకున్నాం, కింద 3 తీసుకుంటున్నాము. అప్పుడే రౌండ్ షేప్ అయితే బాగా వస్తుంది. మీరు ఒకవేళ ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ 2.5 తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోండి, అప్పుడు రౌండ్ బాగా వస్తుంది. చూసారు కనిపిస్తుంది సరిగ్గా. ఇది బేసిక్ బ్లౌజ్ కాబట్టి, బిగినర్స్ కోసం కాబట్టి నేనైతే రౌండ్ తీసేసుకుంటున్నాను నెక్. మీకు కావాలంటే మీరు మోడల్ తీసుకోవచ్చు. నేను బిగినర్స్ కి చెప్తున్నాను కాబట్టి ఇక్కడ రౌండ్ తీసుకున్నాను. ఒక 1/2 ఇంచ్కి రౌండ్ తీసుకున్నాను. అంతే అండి, అయిపోయింది. ఇంకా సైజు 44 సైజ్ అని చెప్పాను కదండి. 44లో సగం 22, 22లో సగం 11. ఇక్కడ నుంచి 1.5 ఖర్చుకి కనీసం 1.5 అయితే కంపల్సరీ పెట్టుకోండి. నడుం లూజ్ అయితే 10 అని చెప్పాను కదండి. 10 అయితే మనం 11 తీసుకోవాలి. అంటే వెనక పక్క 2 డాట్స్ వస్తాయి కదా నడానికి, అందుకని చెప్పి డాట్ కి 1/2 ఇంచ్ లెక్కన 1 ఇంచ్ కలుపుకుని 11 అయితే పెట్టుకోవాలి. మీ నడుము లూజ్ ఎంత అయితే అంత. మీరు ఒకవేళ 9 లూజ్ అయితే మీరు 10 పెట్టుకోండి, 10 అయితే 11. అలా మీ నడుము లూజ్ బట్టి మీరు అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మళ్ళీ ఖర్చులు 1.5.
ఇక్కడైతే స్ట్రైట్గా గీత గీసేసుకోండి. ఇంతే అండి, బ్యాక్ నెక్ చాలా ఈజీ. మీరు చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకుందాం. బ్లౌజెస్ అయితే చాలా ఈజీ అండి, చాలా మంది చాలా కష్టం అనుకుంటారు, కాకపోతే చాలా సింపుల్. మీరు ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ బట్టి ఫ్రంట్ నెక్ అయితే ఈజీగా, అదే ఫ్రంట్ పార్ట్ ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. మనం అయితే ఎలా గీసుకున్నామో అలాగే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసుంటే మీకు తెలుసుంటుంది. మెజర్మెంట్స్ చాలా తక్కువ తీసుకుని నేనైతే స్టిచ్చింగ్ చేస్తాను. తక్కువ కొలతలతో ఈజీగా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే కుట్టుకోవచ్చండి. ఇక్కడ మీరు చూసారు కదా, నేను జస్ట్ చెస్ట్ లూజ్ తీసుకున్నాను, అలాగే నడుము లూజు, అంతేనండి. మెడ మనం మిగతా మెజర్మెంట్స్ ఆర్మ్ డౌన్ అలాగే షోల్డర్ ఇవన్నీ కూడా నేను మీకు ఎలా కట్ చేసుకోవాలో చెప్తానండి. బేసిక్ అది నేను ఒక బుక్లో అయితే రాసుకున్నాను. అవి మీకు ఒక షార్ట్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను. నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఏ సైజుకి ఎంత షోల్డర్ పెట్టుకోవాలి, ఎంత ఆర్మ్ డౌన్ పెట్టుకోవాలి, ఈ బేసిక్ తెలుసుకుంటే చాలండి. మీరు అత్మానం ఎక్కువ కొలతలేం తీసుకోవసరం లేదు. జస్ట్ చెస్ట్ లూజు నడుం లూజు ఖచ్చితంగా తీసుకోవాలండి. చాలామంది నడుం లూజ్తో చెస్ట్ లూజు అంటే కుట్టేయచ్చు అంటారు, కాకపోతే కాదండి. ఒక్కొక్కరిది నడుము ఒక సైజు ఉంటుంది, చెస్ట్ వేరే సైజు ఉంటుంది. ఖచ్చితంగా 2 సైజులు తీసుకోవాలి. ఇక్కడైతే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయిందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలోనే అర్థమైపోతుందండి. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ బ్యాక్ పార్ట్ లోంచి హ్యాండ్స్ సంక లూజ్ అయితే తీసుకోవాలి. మనం ఈ సంక లూజ్ అన్నది మనం ఏ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నామో దాని నుంచో తీసుకోండి. మీరు ఆర్ట్ జాకెట్ నుంచి అయితే తీసుకోకండి. అలా తీసుకుంటే మిస్టేక్స్ వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఎలా నా హ్యాండ్ మూమెంట్స్ చూడండి. మీరు ఇలా తీసుకోవాలి. 13 వచ్చింది, నాకు 13 వచ్చింది. 1 ఇంచు తగ్గించేసుకుని 12 తీసుకుంటున్నాను. మీకు 10 వస్తే 1 ఇంచు తగ్గించి 9 తీసుకోండి. మీకు 9 వచ్చిందంటే 1 ఇంచు తగ్గించి 8 తీసుకోండి. అంతే, మీకు ఎంత వస్తే అంత తగ్గించేయాలి. ఇక్కడ ఖర్చుకు పోతుంది, అలాగే మనం ఇక్కడ డాట్ వేస్తాం కదా దానికి కూడా పోతుంది. అందుకని చెప్పి 1 ఇంచు అయితే తగ్గించేసుకోవాలి. ఈ కర్వ్ ఇలా తీసుకోవాలి. చాలా మంది ఇలా తీసుకోండి అని చెప్తారు, చూసారు కదా, 1 ఇంచు తక్కువ వస్తుంది. ఇలా తీసుకోకూడదు. మనకి మళ్ళీ అది కలిపి జాయింట్స్ లో క్లాత్ అయితే చిన్నదైపోతుంది. కాబట్టి మీరు ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా ఈ కరువు దగ్గర ఇది ఇలా ఉంచి ఇలా తీసుకోవాలి. ఇక్కడ వదిలేయాలి. వదిలేసి ఇంక ఇలా తీసుకుంటే మీకు సమానంగా వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు సంకలూజ్ అయితే తీసుకున్నాం కదా, ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం. ఓపెన్స్ మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలండి, క్లోజ్ మన వైపు ఉండాలి. మళ్ళీ దీన్ని ఇంకొక మడత పెట్టుకుని 4 ఫోల్డింగ్స్ అయితే చేయాలి. హ్యాండ్ పొడుగు 8, 1 ఇంచ్ కలిపి 9. చెప్తా. చేతి పొడుగు ఇది 8 అని చెప్పాను కదండి, 1 ఇంచు కలుపుకున్నాను 9. ఒకవేళ మీ చేతి పొడుగు 6 అనుకోండి, దానికి 1 ఇంచు కలుపుకుని 7. అంటే మనం మడత పెట్టి ఎమ్మింగ్ చేసుకుంటాం కదా, దానికోసం. అంతే. మీ చేయి పొడుగు ఎంత అయితే దానికి 1 ఇంచు అయితే కలుపుకోండి, సరిపోతుంది. ఒకవేళ మీరు పైపింగ్ చేసే వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే ఒక 1/2 ఇంచు కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు 3 ఇంచెస్ అయితే తక్కువ వచ్చిందండి క్లాత్. దానికోసం అయితే నాకు ఇక్కడ అతుకు అయితే పడుతుంది. ఇది ఇలా గీత గీసుకోండి. ఇక్కడ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో తెలుస్తుంది. ఇక్కడ మనకి జాయింట్స్ అయితే పడతాయి. దానికోసం మీ దగ్గర క్లాత్ ఉంటే మీరు క్లాత్ పెట్టుకోవచ్చు. నేను కటింగ్ కోసం పేపర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు హ్యాండ్స్ ఇలా కటింగ్ వద్దు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ముందే పేపర్ కటింగ్ అయితే చేసేసుకోండి. వేస్ట్ పేపర్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ 12 పెద్ద సైజ్ కాబట్టి కొంచెం పడుతుంది మనకి ఎలాగా జాయింట్స్. ఇక్కడ నుంచి ఖచ్చితంగా 3 ఇంచులు తీసుకోవాలండి. ఒకవేళ 6 అందుకంటే చిన్న హ్యాండ్ అయితే 5.5 అయితే 2.5 తీసుకోండి. ఇది 8 కాబట్టి 3 తీసుకున్నాను. ఇంకా 8 కంటే ఎక్కువ అయితే ఒకవేళ 10 అలా ఎల్బో పెట్టుకోవాలంటే 3.5 తీసుకోవాలి.
హ్యాండ్ డౌన్ 3 ఇంచులు అయితే తీసుకున్నానండి నేను. ఇది 3 ఖచ్చితంగా 3 పెట్టండి. ఇక్కడ నుంచి ఖర్చు ఎంత 1.5 సారీ 2.5 అన్నాను. ఇక్కడికి ఇక్కడ 1 ఇంచు, ఇది 1 ఇంచు కదండి. ఇక్కడ గీత గీసుకుందాం. ఇక్కడ హ్యాండ్ లూజు 8, మీ హ్యాండ్ లూజ్ ఎంతో అంత. పైన ఖర్చుకి 1.5 అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేసుకుందాం మనం. మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అంతే. చూస్తున్నారు కదా, ఇదండి. ఇక్కడ మీకు లైన్ హ్యాండ్ కట్ చేద్దాం. ఇప్పుడు 1.5 తీసుకోవాలి షోల్డర్ దగ్గర. ఏ సైజ్ అయినా సరే ఖచ్చితంగా 1.5 అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి మనం ఇక్కడికి కలుపుకోవాలి. జస్ట్ ఇలా కర్వ్ తీసుకోండి. చాలా ఈజీ అండి. చాలా మంది చాలా కష్టం అని చెప్తారు. కాకపోతే హ్యాండ్ ఇంతే, మీకు ఏం లేదు. జస్ట్ ఇక్కడ నుంచి ఇలా కర్వ్ తిప్పుకుని వెళ్ళిపోవడమే. సంఖ ముడత రావడం కానీ ఏమీ ఉండదండి, కరెక్ట్గా ఉంటుంది ఖచ్చితంగా. పేపర్ పైన లైన్ కదిలిపోతుంది నాకు, అంతే అండి. పేపర్ పైన ఉన్న లైన్ బాగా కనిపిస్తున్నాయి కదండి. లేకపోతే దగ్గర ఇక్కడ 1.5 కంపల్సరీ పెట్టాలి. ఇక్కడ మీ లూజ్ బట్టి మీరు హ్యాండ్ లూజ్ తీసుకోవచ్చు, అంతే అండి. ఇప్పుడు మనం ఇది ఎలా తీసానో నేనైతే అలా కట్ చేసేస్తాను. పేపర్ పైన ఉన్నాయి. మనం ఎలా మెజర్మెంట్ చేసామో అలాగే కట్ చేసుకోవాలి. అలాగే విడిగా పేపర్ని కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను. పేపరు మనం కొలుచుకున్న దానికి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి, ఎందుకంటే ఖర్చులోకి వెళ్తుంది. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకోవడమే. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఇలాగా హ్యాండ్ ఇలాగా సరిపోయింది నాకు 12. మనకి ఇంత ముక్క కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పక్కనైతే పెట్టేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ మన సైడ్ ఉండాలి, బ్యాక్ పార్ట్కి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఇక్కడ ఫ్రంట్ అయితే తీసుకుంటున్నాను. మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ కుడుతున్నాం కాబట్టి మీకు ఎలా కుదిరితే అలా క్రాస్గా అయితే బ్లౌజ్ వేసుకోండి. ఇలా వేసుకోండి. ఇక్కడ 2 ఇంచులు అయితే మడత పెట్టేసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో క్రాస్ బెల్ట్లు వస్తాయి కదండి, అందుకని బ్యాక్ పార్ట్ కంటే 2 ఇంచులు అయితే తక్కువ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చెప్పాను కదా, ఎంత 7.5 తీసుకుంటున్నాను. ఇది పెద్ద సైజ్ కాబట్టి నేను 7.5 తీసుకుంటున్నాను. అలాగే ఇది 3 నెక్. ఇంకెలా సమానంగా బ్లౌజ్ ఎలా ఉందో అలా అయితే గీత గీసేసుకోండి. మీరు వీడియో క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎక్కడెక్కడ మెజర్మెంట్ చేశాను, ఎక్కడ కట్ చేశానో నేను చెప్పే కంటే మీరు చూస్తే ఇంకా అర్థమవుతుంది. ఫ్రంట్ నెక్ దగ్గర మనం ఎంత విత్ తీసుకుంటున్నామో అది ఉందో లేదో ఒకసారి క్లియర్గా చూసుకోండి. 40 సైజు నుంచి 7 ఇంచులు అయితే పెట్టుకోవాలండి ఫ్రంట్ పార్టు. ఒకవేళ మీది 40 కంటే చిన్న సైజు అయితే 6.5, అంతకంటే చిన్నది పెడితే ఫ్రంట్ నెక్ నొక్కినట్టు వస్తుంది. కాబట్టి కొంచెం డీప్ పెట్టుకుంటేనే ఫ్రీగా రౌండ్ షేప్ అవి బాగా వస్తాయి. నేను ఇక్కడ 44 కాబట్టి 7 తీసుకున్నాను. 7.5 కూడా తీసుకోవచ్చు. మరి డీప్ ఎక్కువైనా మళ్ళీ భుజాలు జారుతాయి. మీ సైజుని బట్టి జాగ్రత్తగా తీసుకోండి. భుజాలు జారే ప్రాబ్లమ్స్ ఇలాగే వస్తాయండి. నెక్ డీప్ ఎక్కువైనా, షోల్డర్ ఎక్కువ వెడల్పు తీసేసుకున్నా మీకు. కాకపోతే ఇలాగ టేప్ తోటి అలవాటు చేసేసుకుంటే అత్తమాన స్కేల్ పెట్టుకుని తిరగాల్సిన లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇందాక పెట్టాను కదా, ఆర్మ్ డౌన్ 6.5 స్ట్రైట్ గీసుకోండి. మళ్ళీ అంతే, ఇక్కడ నుంచి స్ట్రైట్. ఇందాక అక్కడ 1.5 పెట్టాము, ఇప్పుడు 1 ఇంచు పెట్టాలి. అంటే 1/2 ఇంచు తగ్గించేసుకుని
ఆ చంక లోతు ఫ్రంట్ 1/2 ఇంచు తగ్గించుకోవాలి. ఇందాక అక్కడ 1.5 పెట్టాము, ఫ్రంట్ 1 ఇంచ్ మాత్రమే లోతు తీసుకోవాలి. మళ్ళీ అలాగే జస్ట్ ఇలా కరువు తిప్పేసుకోండి. మీ చెయ్యి అలా తిరిగితే మీరు అలా హ్యాండ్ తిప్పితే సరిపోతుంది. లోతు అంతే అండి. ఫ్రంట్ ఒక 1/2 ఇంచ్కి జస్ట్ ఇలా నేను కొంచెం ఇలా లోపలికి పెట్టాను. మీకు అవసరం లేదంటే జస్ట్ పెట్టుకోవచ్చు. అంటే ఫ్రంట్ ఇది ఇలా టైట్ లాక్కకుండా ఉండడం కోసం నేను ఇలాగైతే పెట్టాను. వెడల్పుగా వస్తుంది ఇలాగా. కావాలంటే మీరు జస్ట్ మామూలుగా పెట్టేసుకోవచ్చు. అంటే మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చు. నేను ఇలా పెట్టాను. కొంచెం బ్రైట్గా సర్కిల్ తిరుగుతుందని చెప్పి నేను ఇలా కొంచెం వెడల్పుగా పెట్టుకోవడం వల్ల మనకి సంఖ దగ్గర నొక్కినట్టు కానీ లాగినట్టుగా కానీ రాకుండా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే చాలా ఈజీ అండి. చాలా మంది చాలా కష్టం అనుకుంటారు. బట్ చూడండి ఒకసారి, నేను చాలా సింపుల్గా చెప్పేస్తాను. 1 ఇంచ్ మీరు ఇక్కడ తీసుకున్న దగ్గర 1 ఇంచ్ అయితే పైకి మార్క్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా రావాలంటే మెయిన్ డాట్ ఒకటి ఇంపార్టెంట్ అండి. అది ఎలా పెట్టుకోవాలి, ఏ సైజ్కి ఎంత పెట్టుకోవాలన్నది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, మళ్ళీ కూడా పెడతా. ఫ్రంట్ డాట్ 3 ఇంచులు అయితే తీసుకోండి. ఇక్కడ నుంచి 3 ఇంచులు. అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే పైకి పెట్టుకుందాం. 1/2 ఇంచు పైకి. ఒకవేళ మీకు ఇది వెడల్పు సరిపోదు అనిపించినప్పుడు ఏం చేయాలంటే, కావాలంటే ఇక్కడ నుంచి ఇలా కొంచెం పెంచుకోవచ్చు. వెడల్పు చిన్నదవుతుంది, ఈ సైజు చిన్నదవుతుంది అనుకుంటే కనుక ఇది పెంచుకోవచ్చు. ఇక్కడ ఒక 1 ఇంచ్ పెట్టాను కదా ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ నుంచి ఇక్కడ 3 ఇంచులు పెట్టాను కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు కిందకి దింపుకోవాలి. అంటే ఫ్రంట్ డాట్ కోసం ఒక 1/2 ఇంచు కిందకి దించుకోవాలి. 1/2 ఇంచు సరిపోద్దండి. మీది హెవీ చెస్ట్ అయినా సరే 1/2 ఇంచు సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇలా వచ్చి మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది ఇలా వెళ్ళి ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర అయితే ఇలా పైకి వెళ్ళాలండి. ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర నుంచి ఇలా పైకి వెళ్ళాలి. ఈ 1.5 ఇంచ్ దగ్గర కలవాలి. ఇది ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇలాగా. అంతేనండి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టుకోవాలి, ఏ సైజ్కి. ఇప్పుడు మనం 44 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి 2.5 తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డాట్ కోసం చాలా ఇంపార్టెంట్ అండి. డాట్ చిన్నది పెట్టామంటే మనకి చెస్ట్ పట్టేస్తుంది. ఇది హెవీ చెస్ట్ కాబట్టి 3 తీసుకుంటున్నాను నేను. ఇక్కడ 2.5 నుంచి 3. ఒకవేళ మీది చిన్న చెస్ట్ అయితే మీరు 2, అంటే 36, 34 అయితే 2, 40 అయితే 2.5 తీసుకోండి. 40 అబౌవ్ అయితే 3 తీసుకోవాలి. ఇంకా మీది 48, 50 అయితే 3.5 తీసుకోండి. ఇంతే అండి ఫ్రంట్ డాట్స్ ఇవే. ఈ మిడిల్ డాట్కి 2, ఇక్కడ 2 ఇంచుల దగ్గర తీసుకోవాలి. ఇంక ఇదైతే కటింగ్ చేసిన అది కుట్టే ముందే చూపిస్తాను ఇక్కడ డాట్ ఎలా వేసుకోవాలో. ఇంతేనండి. ఇంక ఇది అయితే కట్ చేసేసుకోవడమే, చాలా ఈజీ. మనం ఎలా మెజర్మెంట్ చేసామో అలా అయితే కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మీకు క్లియర్గానే అర్థమైంది కదండి. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. చాలా సింపుల్ అండి. ఒక వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా కటింగ్ వచ్చేస్తుంది. ఫ్రంట్ డాట్ ఒకటి మీరు క్లియర్గా చూడండి. అర్థం అవ్వకపోతే ఇంకోసారి చూడండి, లేకపోతే కామెంట్లో చెప్పండి. మీ సైజు పెడితే మీ సైజుకి ఎంత డాట్ పెట్టాలన్నది నేను కామెంట్లో అయితే మెన్షన్ చేస్తాను. అది మెజర్ చేసినట్టుగా కట్ చేసేసుకుందాం. ఫ్రంట్ డాట్ గురించి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఏ సైజుకి ఎంత డాట్ పెట్టాలి అన్నది ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి. అది చూడకపోతే చూడండి, లేకపోతే నెక్స్ట్ వీడియోలో అయితే నేను కుట్టేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డాట్స్ అయితే నేను మీకు మళ్ళీ డాట్ ఎలా వేసుకోవాలో మీకు అందులో చూపిస్తాను. ఇక్కడ మనం పెట్టుకున్న దగ్గర కటింగ్ అయితే ఇచ్చేసుకుందాం. 2.5, 3
ఇలా ఇచ్చేయడం వల్ల అయితే మనకి తెలుస్తుంది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకోండి. ఇదిగో చూసారా, ఇందాక మనం బ్యాక్ పార్ట్ వండి దీన్ని 1/2 ఇంచ్ తగ్గించాం. మీ 1/2 ఇంచ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇలా వచ్చిందంటే మీరు కరెక్ట్గా కట్ చేసినట్టే. 1/2 ఇంచ్ తేడా వచ్చింది చూసారా ఇక్కడ. ఇప్పుడు షేప్ బెల్ట్లు కటింగ్ చూపిస్తాను. ఇంకా ఈజీ అండి. షేప్ బెల్ట్లు ఇక్కడ ఒక 1/2 ఇంచు తీసుకోండి. ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడికి 3.5 వచ్చింది. ఇంక ఇక్కడ 1/2 ఇంచు నుంచి 2.5, 3.5, 2.5. ఇంక ఇది పొడుగు 13 వచ్చింది. కాకపోతే మనం ఇక్కడ డాట్ వేసుకుంటాం కాబట్టి నేను 1 ఇంచు తగ్గించి 12 తీసుకుంటున్నాను. 3.5, 2.5 అంతే. ఇప్పుడు మనం కట్ చేసిన ముక్క ఉంటుంది కదా, ఇదిగోండి ఇందులో ఒక పీస్ తీసుకున్నాను. 3.5 ఇటు నుంచి తీద్దాం. 12 తీసుకున్నాను. ఇక్కడ 3.5, ఇక్కడ 2.5 అంతే అండి. ఇక్కడ నుంచి ఇలా జస్ట్ కర్వ్ తిప్పేసుకోవడమే అంతే. ఇంతేనండి షేప్ బెల్ట్. మీకు వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నేను మీకు డౌట్ ఉంటే చెప్తాను. ఇంకా ఊక్స్లు, కాజా పట్టీలు అవన్నీ మనం కుడుతున్నప్పుడు కట్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ తీసాం కదా, దాన్నే ఊక్స్లకి, తాళ్ళకి అయితే వాడాలి. ఇది బ్యాక్ పార్ట్ది కట్ చేసేసినట్టున్నాడు మా అబ్బాయి పక్కన. పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఇలాగే కట్ చేసేస్తారు. మనకి క్లాత్ అయితే సరిపోదు. మళ్ళీ ఇందులోనే ఈ ముక్క ఉంది కదా, మనం అయితే ఇది తీసుకోవచ్చు. మిగతా కటింగ్ అంతా ఇంకా కుడుతున్నప్పుడే నేను చూపిస్తాను మీకు. ఇంతేనండి, మెయిన్ కటింగ్ అంతా ఇంతే. ఇగో హ్యాండ్. ఈ వీడియోలో అయితే కటింగ్ చూపించాను కదండి, కుట్టడం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈలోగా పర్ఫెక్ట్గా కట్ చేసి ఉంచుకోండి. అయితే పోస్ట్ చేస్తాను. ఏ యూట్యూబర్ ఇంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయరండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకైతే కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.